నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. బెంగాల్లో బెడిసి కొట్టిన వ్యూహం ఇప్పుడు గుజరాత్లో అమలు కాబోతుందా? మతపరమైన పోలరైజేషన్ లక్ష్యంగా మజ్లిస్ పార్టీ కొత్త అడుగులు వేస్తుందా? అక్రమ గోరవాణా ముఠాలకు పొలిటికల్ షీల్డ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందా? వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అసదుద్దీన్ ఓవైసీ తన పొలిటికల్ అడ్డాను పశ్చిమ తీరానికి మార్చింది. ఇన్నాళ్ళు నిబురుగప్పిన నిప్పులా ఉన్న ఖురేషీ ముస్లింల అంశాన్ని అస్త్రంగా చేసుకుని గుజరాత్ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. నీటి ట్యాంకర్లలో ఊపిరాడని కంటైనర్లలో గోవులను కపిలాలకు తరలిస్తూ అడ్డంగా దొరికిపోయినా చర్యలు తీసుకోకూడదనేది మజ్లిస్ డిమాండ్. గోరక్షకులపై దాడులు, అక్రమ మాంసందంత, అంతర్జాతీయ సరిహద్దులతో ఉన్న లింకులు, వీటన్నిటినీ కప్పిపుచ్చి కేవలం ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తోంది ఎంఐఎం. ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో, బీజేపీ కంచుకోటలో ఈ బీఫ్ పాలిటిక్స్ భారతీయ. అసలు ఎవరి ఖురేషీలు, వారి వెనుక ఉన్న శక్తులేంటి, ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బెంగాల్ బరి నుంచి ఓవైసీ గుజరాత్కు మకాం మార్చాడు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఖురేషీ ముస్లింల సమస్యలపై మాట్లాడుతున్నాడు. గోమాంసం విక్రయించే ఖురేషీలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. తన విస్తరణ వ్యూహంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముస్లింల సమస్యలను లేవనెత్తి మతపరమైన పోలరైజేషన్ చేస్తున్నాడు ఓవైసీ. పశ్చిమ బెంగాల్ హుమయూన్ కబీర్తో జట్టుకట్టి 17 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. అయితే చివరి నిమిషంలో హుమయూన్ కబీర్తో పొత్తును మజ్లిస్ పార్టీ రద్దు చేసుకున్నది. పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రచండ శక్తిగా అవతరిస్తోందని అర్థమైన తర్వాత ఓవైసీ తన అడ్డాను గుజరాత్కు మార్చాడు. ఇంతకీ ఎవరి ఖురేషీలు? మత్వా ఖురేషీలు సున్నీ ముస్లింలు. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్ నుంచి దశాబ్దాల క్రితమే వలస వచ్చారు ఇక్కడికి. గుజరాత్లోని కచ్లోని బన్నీ రీజియన్లో, సౌరాష్ట్రలో ఖురేషీలకు ప్రాబల్యం ఉంది. రాజ్కోట్, మోర్బీ, జునాగఢ్, జోమ్నగర్ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. సంచార తెగలిన ఖురేషీలు దేశ విభజన సమయంలో గుజరాత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చినట్టు ఒక అంచనా కూడా ఉంది. వీరి ప్రధాన వృత్తి గోమాంస విక్రయం, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడం. ఖురేషీల్లోని కొంతమంది యువతకు ఐఎస్ఐతో కూడా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. 2017లో అల్తాఫ్ ఖురేషీ అనే గుజరాత్ యువకుడిని ముంబై యాంటీ టెర్రర్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది కూడా. ముఖ్యంగా ముంబై వంటి మహానగరాలకు గోమాంసం సరఫరా చేయడంలో ఖురేషీలదే ప్రధాన పాత్ర. గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు గోవులకు మేత వేయలేని స్థితిలో ఉన్న కుటుంబాలను గుర్తించి కారు చౌకగా గోవులను కొనుగోలు చేస్తారు. వాటిని కబీలాలకు తరలించి మాంసాన్ని పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తూ ఉంటారు. గతేడాది డిసెంబర్లో రాజ్కోట్లో 75 గోవులు విషపూరితమైన మేత తిని మృతి చెందాయి. ఖురేషీలు వీటిని కబీలాలకు తరలించేందుకు సిద్ధం చేసిన సమయంలో ప్రాణాలు కోల్పోయాయి. ఆ సంఘటన తర్వాత గుజరాత్ వ్యాప్తంగా ఉన్న పరివార క్షేత్రాలు ఖురేషీల వ్యవహార శైలి మీద ఆగ్రహం వ్యక్తం చేశాయి. బన్నీ రీజియన్ వ్యాప్తంగా సుమారు 40,000 మంది ఖురేషీ జనాభా ఉన్నట్టు గణాంకాలు చెప్తా ఉన్నాయి. గతేడాది గుజరాత్ వ్యాప్తంగా 22,000 కిలోల గోమాంసాన్ని, 436 గోవులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2024లో 21,000 కిలోల గోమాంసాన్ని, 826 గోవులను స్వాధీనం చేసుకున్నారు. ఏటా గోహత్యలు పెరిగిపోవడం, గోమాంస విక్రయం యథేచ్ఛగా జరగడంలో హిందూ పరివార క్షేత్రాలు ఖురేషీల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద రైతుల వద్ద నుంచి కారు చౌకగా గోవులను కొనుగోలు చేసి వాటిని వధించడం కుదరదని హెచ్చరిస్తున్నారు. గోహత్యలను, గోమాంస విక్రయాన్ని వ్యతిరేకించడం అసదుద్దీన్ ఓవైసీకి అస్సలు పడతలేదు. ఇష్టారాజ్యంగా గోహత్యలు చేసిన, గోమాంస విక్రయాలు చేసినా చర్యలు తీసుకోకూడదనేది ఓవైసీ డిమాండ్. ప్రపంచ బీఫ్ మార్కెట్ దిశలను భారత్ ఎగుమతులే నిర్ణయిస్తున్నాయంటే దేశంలో గోహత్యలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచి ఏటా 7 లక్షల టన్నుల పశుమాంసం ఎగుమతి అవుతుంది. ఇందులో సింహభాగం గోమాంసమే అని నిపుణులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 1,25,000 టన్నుల పశుమాంసం ఎగుమతి అవుతుంది. ఇందులో ఎక్కువ పరిమాణం గోమాంసమే అని కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గుజరాత్లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీ 405 స్థానిక సంస్థలకు పోటీ పడుతోంది. ఖురేషీ ముస్లింల ప్రాబల్యం ఉన్న బన్నీ రీజియన్లోనే మజ్లిస్ పార్టీ పోటీకి దిగింది. కార్పొరేషన్లు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, తాలూకా పంచాయతీలకు మజ్లిస్ పోటీ పడుతోంది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 7 స్థానాలు కైవసం చేసుకుంది. ముదాసా, గోద్రా మున్సిపాలిటీల్లో 16 సీట్లను సాధించింది. మజ్లిస్ పార్టీ క్రమంగా తన విస్తరణ వ్యూహాన్ని మరింత పగడ్బందీగా అమలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి, అటు నుంచి తూర్పు తీర రాష్ట్రాలకు, అటుపైన ఈశాన్య భారతానికి, ప్రస్తుతం పశ్చిమ తీరంలోకి అడుగుపెట్టింది. గడిచిన 7 నెలలుగా గుజరాత్లోని గోరక్షకులు ఖురేషీల నుంచి వందలాది గోవులను స్వాధీనం చేసుకుని గోశాలకు తరలించారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. గుజరాత్ ప్రభుత్వం గోవులను కబీలాలకు తరలిస్తున్న ఖురేషీ మీద చర్యలు తీసుకుంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చొరవ కారణంగానే వందలాది గోవులు కబేలాలకు తరలకుండా గోశాలకు వెళ్లాయి. దీంతో ఖురేషీల్లోని గోమాంస ఎగుమతి వ్యాపారులు హిందూ పరివార క్షేత్రాల కార్యకర్తల మీద అర్ధరాత్రి వేళ మాటేసి దాడులకు తెగపడుతున్నారు. ఈ ఉద్రిక్తతలు క్రమంగా పెరిగి హత్యలకు దారితీసినాయి. ఖురేషీల్లోని గోమాంస వ్యాపారుల మధ్య ఉన్న పరస్పర శత్రుత్వం కారణంగా జరిగిన హత్యలను గోరక్షకులపైన నెట్టే ప్రయత్నాలు తీవ్రమైనవి. సరిగ్గా ఇదే సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో మజ్లిస్ పార్టీ దీన్ని అవకాశంగా మలుచుకొని ఓట్లు దండుకోవాలని చూస్తోంది. మజ్లిస్ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లోనే ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండటంతో ఖురేషీల అంశాన్ని లేవనెత్తాడు అసదుద్దీన్ ఓవైసీ. నీటి ట్యాంకర్లలో, గాలి వెలుతురు లేని వాహనాల్లో ఖురేషీలు గోవులను తరలిస్తున్న సమయంలో గోరక్షకులు అడ్డుకొని గోవులను రక్షిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో 13 గోవులను ఓ వాటర్ ట్యాంకర్లో కుక్కి తీసుకెళ్తుండగా అనుమానించిన గోరక్షకులు వాహనాన్ని అడ్డుకొని తనిఖీ చేస్తే కొన్ని గోవులు ఊపిరాడక మూర్ఛపడి చనిపోయి ఉన్నాయి. మరికొన్ని తీవ్రమైన శ్వాస సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిని తరలించే సమయంలో గోరక్షకులకు ఖురేషీలకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ కూడా జరిగింది. ఈ ఘర్షణలో గోరక్షకులు గాయపడ్డారు. మరికొంతమంది ఖురేషీలు స్వల్ప గాయాల పాలయ్యారు. ఈ ఘటనను ప్రచారం చేసి ఓట్లు దండుకోవాలనేది మజ్లిస్ పార్టీ ఎత్తుగడ. ఈ ఘటన తర్వాత మరో దారుణం కూడా జరిగింది. లారీ పైభాగానికి వెల్డింగ్ చేసి లోపల గోవులను బంధించి తీసుకెళ్తుండగా గోరక్షకులు వాహనాన్ని అడ్డుకొని కొన్ని గంటల పాటు శ్రమించి వెల్డింగ్ షీట్ను కట్ చేసి చూస్తే లోపల గోవులన్నీ శోష వచ్చి పడిపోయినాయి. దీంతో గోరక్షకులకు పట్టరాని కోపం వచ్చింది. మరోవైపు గోమాంస వ్యాపారమైన ఖురేషీలు కిరాయి గూండాలను పురమాయించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ, వాగ్వాదం జరిగింది. ఈ ఘటన తర్వాత గుజరాత్ వ్యాప్తంగా ఉన్న హిందూ పరివార క్షేత్రాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. అక్రమంగా సాగుతున్న గోమాంస విక్రయం, సరఫరాను నివారించాలని డిమాండ్ చేశాయి. సుదీర్ఘకాలంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో గోహత్యలు, గోమాంస విక్రయాలు యథేచ్ఛగా జరుగుతుండటం నిజంగా విషాదం. గుజరాత్లో ఖురేషీల గోమాంస వ్యాపారం గడిచిన 3 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. గతంలో సౌరాష్ట్ర, కచ్ రీజియన్లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల హవా ఉండేది. వీరి సహకారంతో ఖురేషీలు యథేచ్ఛగా గోమాంస వ్యాపారం చేసేవారు. అదే నేటికి కొనసాగుతుంది. గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దారుణాన్ని నివారిస్తుందని మనం ఆశిద్దాం. ఖచ్చితంగా దీనిపైన మీ అభిప్రాయాలు కావాలి. అభిప్రాయాలను తెలియజేసే ప్రయత్నం చేయండి. నిజంగా జై హింద్, మేరా భారత్ మహాన్.